నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమాలై నిన్నటికి 1101 రోజు ఏంటంటే ఈ రోజు 1102 రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ ఉల్లాసం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితులు వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున ఉదయపూర్వక స్వాగతం అన్నారు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువునయము, సర్వము గురువునయము. భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి ఇతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణలు లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1102 1102 రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూ ద్వీపం భారతవర్షం భరతఖండంలో క్రీస్తు శకం
2024 మార్చి 11వ తేదీన భగవద్గీత సారాంశాన్ని సంజయుని యొక్క ప్రతిస్పందనలో తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల శబ్ద నిశ్శబ్దములకు అతీతమైనటువంటి సూచనను తెలియజేసేటటువంటి 238వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నా గురుడు నాకు తెల్పిన ఈ గురుబోధంత మీకు ఇప్పుడు నేను బాగుగా వినజెప్పితి సుమి ఓ గురువర్యా అని శిష్యుడోరకయున్నన్. శిష్యుడు ఊరికనే ఉన్నాడు కానీ నేను ఊరికే ఉండలేకపోతున్నానండి. గురువుగారు, ఈరోజు టైటిల్ నా గురుడు నాకు. చూడండి, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు గురుగారు వింటున్నారా? ఓ, మీరు ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా. ఏం లేదు. ఓకే సార్. ఓకే. ఇక్కడ నా గురుడు నాకు తెలిపిన అని శ్రీకృష్ణ దేశికేంద్రులు రాసేశారు. నా స్పందన, నేను ఊరికే ఉండలేకపోతున్నానండి. శిష్యుడు ఊరికే ఉండడంటాడా? నేను ఊరికే ఉండలేకపోతున్నానండి. అట్లని చెప్పి మీకేమి చెప్పలేకపోతున్నానండి. ఈరోజు శబ్ద నిశ్శబ్దములకు అతీతమైన సూచన అని చెప్పాను మీకు. శబ్ద నిశ్శబ్దములకు అతీతమైన సూచన. పరిపూర్ణము నిశ్శబ్దము కాదు. ఓకే గురుగారు. శబ్దము కాదు. మరి ఇప్పుడు పూజారి వెంకటేశ్వర స్పందన మీకు తెలియజేయకుండా నేను ఉండలేకపోతా ఉంటానండి. సంజయుడు ఏం చేసినాడో తెలీదు, మరి కృష్ణ ప్రభువులు ఏం చేసినాడో తెలియదు నాకు. నా స్పందన అయితే నేను సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ముందర పెట్టేస్తున్నానండి. కృష్ణ దేశికేంద్రులు తన కందపద్యాల గ్రంథంలో రాసినటువంటి ఆ గురు శిష్యులు పూజారి వెంకటేశయ్యలో పార్వతీ పరమేశ్వరులై అర్ధనారీశ్వర తత్వమై అచలామృత బోధను మరి తెలియజేస్తూ నా ఎదలో అర్ధనారీశ్వర తత్వం నాట్యం చేస్తుందండి. అది మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసి భగవద్గీత సారాంశాన్ని తెలియజేయడానికి కృష్ణ ప్రభువులు ముందే దర్శనమిస్తున్నప్పుడు ఏం చేయమంటారండి? ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి ఏమంటారు, కాలము, దేశము, తర్వాత ఇండివిజువల్, వ్యక్తిగతం. కాలము, దేశము, వస్తువుకు అతీతమైనటువంటి స్థితిని మీకు నేను తెలియజేయలేకపోతున్నానండి. కాలము, దేశము, పూజారి వెంకటేశం, ఈ మూడింటికి అతీతమైన విషయాన్ని మీకు తెలియజేయలేకపోతున్నానండి. ఇది దేవి చదివారా? ఇప్పుడు దేవి గారు చదివారు కదా? అవునండి. ఏమో దేవి గారు చదివినట్టు, మీరు మాట్లాడుతున్నట్టు, ఇక్కడ నేను మాట్లాడుతున్నట్టు నాకేమి కనిపించడం లేదండి. కృష్ణ దేశికేంద్రులు రాసినటువంటి పద్యంలో భావం ఇదేనండి. కృష్ణ దేశికేంద్రులు ఆయనే గురువుగా, ఆయనే శిష్యుడుగా, అర్ధనారీశ్వరుడుగా, సాక్షాత్తు వేదవ్యాస భగవానుడుగా గురు శిష్యులను కల్పించారండి. ఆయన
ఆయనే రాసుకుంటాడు ఏమని చూడండి. ఓ గురువర్యా, నా గురువు నాకు తెలిపిన యాడ్ నుంచి తెలిపినాడు వాళ్ళ గురువు ఆయనకి. ఏ ఊర్లో నుంచా? తనలో నుంచే తెలిపిన గురుబోధ అంతా కూడా ఇప్పుడు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ముందర మీరేమైనా నా ముందర ఉన్నారా? ముందర అంటే మాట్లాడుతున్నా కానీ మీరు నా ముందర ఏమైనా ఉన్నారా? నాలోనే ఉండారు. హైదరాబాద్ లో కాదు, విజయవాడలో కూడా కాదు, మీరు నాలోనే ఉండారు. మీరు మాట్లాడడం లేదు, అట్లని మీరు ఊరికే ఉండలేదు. దేవి గారు రాశారు చూడండి నిన్న, మీరు మాట్లాడకనే ఊరికే ఉండక అని రాస్తారు చూడండి. కాబట్టి మీరు హైదరాబాద్ లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, మాట్లాడినా మాట్లాడకపోయినా, జ్ఞానయజ్ఞంలో గంట ఉన్నా మిగతా అప్పుడు లేకున్నా నాకు ఒకే తీరుగా ఉందండి. కాబట్టి ఇదంతా కూడా ఆ యొక్క సద్గురు కృష్ణదేశికేంద్రులు రాసినటువంటి పద్యంలో ఉండేటువంటి అర్థాన్ని నేను మీకు వివరించలేకపోతున్నానండి. ఈ గురుబోధ అంతా కూడా 1102 రోజులుగా మీకు నేను చెబుతున్నాననేటువంటి విషయం ఎట చెప్పాలో నాకు తెలియడం లేదండి అని చెప్పి ఇట్లంతా శిష్యుని యొక్క స్పందన అండి. ఇది శిష్యుని యొక్క స్పందన ఏమంటే ఊరికే ఉండడమే. కృష్ణదేశికేంద్రులు శిష్యుడు ఊరికే ఉన్నాడని రాసినారు, కానీ నేనైతే ఊరికే ఉండలేకపోతున్నానండి. అట్లనే మీకు చెప్పలేకపోతున్నానండి. నేను ఇప్పుడు మీకు బాగా 1100 రోజులుగా మీకు ఏం చెప్పానో నాకు తెలియదండి అని చెప్పి శిష్యుడు ఊరికే ఉన్నాడు. అంటే ఊరికే ఉన్నాడంటే అర్థమైందంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట చెప్పాలో తెలియదు మీకు. ఊరికే ఉన్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఊరికే ఉండడం 2 రకాలండి. నయోత్స్య ఇతి గోవిందం, భగవద్గీతకు ముందు కూడా నేను యుద్ధం చేయను అని ఊరికే ఉన్నాడు. బభూవ నయోత్స్య ఇతి గోవిందం ఉక్వా తూష్ణీం బభూవ. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు అర్జునుడు. దానికి కావాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సందేహం వచ్చింది, గురువు గారి నిర్ణయం కోసం ఊరికే ఉన్నాడు. ఆ ఊరికే ఉండడాన్ని అయితే నేను చెప్తాను మీకు. సూచన అయిపోయిన తర్వాత గురు శిష్యులే కనిపించడం లేదు, ఈయన ఊరికే ఉన్నాడంటే సాక్షాత్తు దక్షిణామూర్తి తత్వం అయిపోయినాడు. నేను మీకు ఏమని చెప్పేది? 2 రోజుల్లో గురు దక్షిణ కూడా ఉంటది. 1104వ రోజు గురుదక్షిణ అండి. గురుదక్షిణ ఇచ్చేదానికి శిష్యుడే కనపడడం లేదు, ఏమి ఇస్తాడో తెలియదు నాకు. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలంతా కూడా 1104వ రోజు గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. అందరు గురుదక్షిణ ఇవ్వాల్సి ఉంటది 1104వ రోజు గురుదక్షిణ ఇవ్వాల్సి ఉంటది. కానీ గురుదక్షిణ ఇచ్చేదానికి ఇక్కడ నాకు ఎవరు ఇయ్యాలా అని అర్థం కాలే. గురుదక్షిణ అంటే గురువు ఇయ్యాలనా శిష్యుడు ఇయ్యాలనా చూస్తే ఇద్దరు కనపడలేదు కదండి. కాబట్టి నా గురుడు నేను వేరు వేరా అది తెలియదు నాకు. నా గురుడు తలపల ముండెత్తన్ గారు అంటున్నాను, మాట్లాడుతుండేది నేనే కదా. కానీ నేను చెప్తున్నానని చెప్పలేకపోతున్నానే, మాట్లాడుతుండేది గురువు గారు కదా. ఇందుకే నేను చెప్తున్నానా మీకు నా గురువు గారు చెప్తున్నాను? నాకు పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందండి ఇది. మీరే చెప్పాలి చూడండి. గురు శిష్యులు ఇద్దరు లేరు, గురువు శిష్యుడాయే శిష్యుడు గురువు ఆయే. ఏం క్లారిటీ అండి. గురువు శిష్యుడు స్థాయిలోకి వచ్చి బోధిస్తాడండి. శిష్యుడు ఆ గురువుని అపరోక్షత చెందినప్పుడు వాళ్ళిద్దరూ వేరుగా కనపడరు. గురువులో మనకు శిష్యుడు కనిపిస్తాడు, శిష్యుల్లో మా గురువు కనిపిస్తాడు. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ అని నేను మిమ్మల్ని సంబోధిస్తున్నప్పటికీ మీరు ముందు గురువు గారు అని సంబోధిస్తారు. మీరు గురువు గారు అన్నప్పుడల్లా నాకు కలపల ముండెత్తన గారే కనిపిస్తుంటారు మీలో. ఆ పలుకు నేను పలికినట్లే వినిపిస్తుంటుంది నాకు. ఇదేనండి అనుభవం లేకపోవడం అండి. గురువు శిష్య రహితం అనేది అనుభవం కాదండి. ఈ విషయాన్ని మీకు పరిపూర్ణ దర్శిని 40వ పేజీలో 8 ప్రశ్న సమాధానాలతో 8 ప్రశ్న సమాధానాలతో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కొక్క మాటతోనే. ఇప్పుడు అచలము అనేది శబ్దంతో చెప్తున్నానండి. దాని అర్థాన్ని చూస్తే
ఆ అంటే అంతటా, చ అంటే చలనం లేకుండా, లా అంటే లయం కాకుండా, ము అంటే ములుగుచ్చే సందు లేకుండా, మరి అంతటా ఉండేదాన్ని అచలము అంటారనేటువంటి దాన్ని పలకడానికి అచలములో సంధి ఎక్కడుందండి? నెంబర్ 2, ఇంతకీ ఇక్కడ కృష్ణదేశికేంద్రులు చెప్పినట్లుగా నాకేమన్నా అనుభవమా అంటే, అనుభవమే లేదని చెప్పడం కూడా అనుభవమే కదండి. నాకు ఏ అనుభవము లేదు అని చెప్తే చెప్పేది ఎవరు? కాబట్టి నేను మీకు చెప్పలేనండి. సరే, ఇంతకీ అచల పరిపూర్ణం ఎప్పుడైనా చలిస్తుందా అనేది మరో ప్రశ్న. చలించదు అని నేను కదలకుండా ఎట్ట చెప్పగలను? అచల పరిపూర్ణం కదులుతుందా? మరి కదలదని నేను చెప్పాలంటే మీకు నేను కదలాలి కదా. అవును, నాలో కదలదు అనే ఆలోచన కదలికే. కాబట్టి నేను మీకు చెప్పలేనండి. అదే అచల పరిపూర్ణము కదలదని నేను మీకు చెప్పాలంటే కదలికతోనే చెప్పగలను కదండి. కాబట్టి నేను మీకు చెప్పలేకపోతున్నానండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పరిపూర్ణము కొన్ని కదలకుండానే ఆధారం అవుతుందంటారు కదా. ఈ అచలము, ఈ పరిపూర్ణము ఈ బ్రహ్మాండంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి, పూజారి వెంకటేశానికి, ఈ సృష్టికి ఏమన్నా ఇది ఆధారం అవుతుందా అనేది 4వ ప్రశ్న అండి. కాదు అని చెప్పేవాడు ఆధారమే కదండి. కాదని నేను చెప్పలేను కదండి. ఊరికే నోటి మాటలకి పరిపూర్ణము బ్రహ్మాండానికి ఆధారమగును అంటే కాదు కాదని మైకెత్తుకుని అరవడం కూడా, అరిసేవాడు ఆధారంగానే అరుస్తున్నాడు. మైకి పెట్టుకొని పెద్ద సభలో ఆ పరిపూర్ణం పనిచేయదు, ఊరికే ఉండదు అంటే ఆ మాట పనిచేసేవాడే కదా చెప్తా ఉంటాడు. కాబట్టి పరిపూర్ణము బ్రహ్మాండానికి ఆధారం అవుతుంది అంటే కాదు అని చెప్పేటోడు జీవుడే కదా. కాబట్టి నేను మీకు చెప్పలేనండి. నెంబర్ 5, కొన్ని తెలియకుండానే 1102 రోజులు నాకు మీరు భగవద్గీతలో ఇంత స్పష్టంగా మీరు బోధించారా అని మీరు అడిగితే, మీకు తెలియకుండానే ఇన్ని రోజులు మీరు ఎట్లా ఇంతమంది శ్రోతలు నాకట్టుకున్నారని మీరు అడిగితే, ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల వెంట నేనున్నానే తప్ప పూజారి వెంకటేశం అనేవాడు. పూజారి వెంకటేశం కొత్తగా మీకేమీ చెప్పలేదండి. మరి ఎందుకయ్యా నాతో మీరు వాదిస్తారని మీరు అడిగితే, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ లో నా గురువు సూచన కోసమే నేను ఇన్నాళ్ళు వాదించానండి. మీరు చెప్పిన ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని సద్గురుమూర్తి ద్వారా ఆలోచించి గ్రహించడం కోసం మాత్రమే విచారించాను తప్ప ఇది వాదన కాదండి. అది వాదన అయితే మీరు ఎప్పుడైనా కోప్పడేవారండి. కానీ నేను ఎప్పుడైనా విసుక్కున్నప్పటికీ మీరు అనంతమైనటువంటి ఓపికతో, ఇన్ఫినిటివ్ పేషెన్స్ తో మీరు మరి ఒక బిడ్డను ఒక తల్లి భరించినట్లుగా నన్ను 1100 రోజులుగా మీరు భరిస్తున్నారంటే మీరే పరిపూర్ణులని చెప్పాలంటే నాకు ఎరుక కావాలి కదండి. అంతే అంతే. కడుపులో బిడ్డ ఈసి ఒక తన్నుదంతా ఉంటే నేను ఆస్వాదిస్తున్నాననే అంటుందండి తల్లి. ఆ విధంగా నన్ను 1100 రోజులుగా నేను చెప్పే ప్రతి ఉదాహరణ దగ్గర మీరు భరిస్తూ వస్తున్నారంటే మీరు విచారిస్తున్నారే తప్ప ఎక్కడా మీరు ఇది వాదనగా మీరు భావించలేదని నేనెలా చెప్పగలుగుతానండి. కాబట్టి నెక్స్ట్ నెంబర్ 6, వచన రచనల చేత వాగితే ఫలమేమి? మన ఇద్దరిలో ఫలం ఎవరు కోరలేదు కదండి. దీని ద్వారా నాకు 1 ఎకరా పొలం కావాలని మీరు గాని, నాకు ఒక బిల్డింగ్ కావాలని నేను గాని మనం కోరలేదు కదండి. కాబట్టి వచన రచనల చేత ఊరికే మైకులు పెరుక్కొని కొట్లాడుకుంటే, సభలు సమావేశాలు అరుచుకుంటే ఫలితం ఉందా? లేదు కదా. లేదని నేను మీకు ఎట్ట చెప్పగలనండి? చెప్పలేనండి.
నెక్స్ట్ ఇంక 2 ఉన్నాయి. అది రాబోయేటువంటి శ్లోకంలో వస్తుంది ఈ పదం, సాక్షాత్తు అనేటువంటి పదం ఇప్పుడు సంజయుడు చెప్పబోతున్నాడండి. అచల పరిపూర్ణము సాక్షాత్తా. ప్రశ్న మందిపల వేస్తారు, మందిపల హనుమంతరాజు యోగీంద్రులు. అచలము సాక్షాత్ అంటే ఎస్. ఆ ఎస్ అని చెప్పేది కూడా నేను ఎరుగుతూనే చెప్పాలి కదండి, నేను చెప్పలేకుండా ఉన్నానండి. సాక్షాత్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణము అని. ఇప్పుడు మీ కంటికి సులభంగా మీ ఎదురుగా ఉండే సెల్ ఫోన్ కనిపిస్తుంది కదా, అదే విధంగా సమిష్టికర్తగా స్పష్టంగా తెలుసుకున్నటువంటి ప్రతి మానవుడికి అచల పరిపూర్ణము నీ ఎదురుగా సెల్ ఫోన్ కనిపించినంత స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుందండి. అందుకనే మీకు చెప్పాను మొన్న, ఉన్నదానికి కనిపించేది ఉంది, లేని దానికి కనిపించేది లేదు. చెప్పేటోడు కూడా లేనివాడే కదండి. కాబట్టి మీకు నేను ఎలా చెప్పగలనండి? ఎక్కడో ఉందనుకున్నటువంటి పరిపూర్ణం నేనుగానే కనపడినప్పుడు చెప్పడానికి పూజారి వెంకటేశం ఎక్కడున్నాడండి? గురుమూర్తి చూపించిన తర్వాత, అది ప్రత్యక్ష ప్రమాణం అయిపోయిన తర్వాత, ఇది దీంట్లో ఏమన్నా నీకు అనుమానం ఉందా అని అడిగేదానికి మీరెక్కడున్నారండి? మరి ఆన్సర్ ఇవ్వడానికి నేనెక్కడున్నానండి? కానీ మీరు ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు గురువు. కదిలేవాడు శిష్యుడు, కదలని వాడు గురుడు. కానీ అంతే కాదు గురుగారు, కదల్ని వాడు కదిలితే గాని కదిలే శిష్యుడు వినకుండా కాదంటారా? అంతేనండి. నేను తప్ప లే, కరెక్టేనండి. కదలని గురుడు కదిలినట్లు శిష్యుడికి అనిపిస్తాడండి. అనిపిస్తే గానీ కదిలే శిష్యుడు కామ్గా ఉండడు, వినకుండడు. అవునండి. అవును, బాగుంది. ఈ విధంగా సూచన అయినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ దేశికేంద్రుల రాత కాదండి, యథామృతముల ప్రోత అండి అది. చాలా బాగుంది. అడుగు పేకల్లాగా సకలార్థాన్ని, సకల నిగమాగమ సారాన్ని అంతా తీసుకుని వచ్చి ఈ కంద పద్యాల్లో పోత పోసారండి కృష్ణ దేశికేంద్రుడు. కాబట్టి చూడండి, నా గురుడు నాకు తెలిపినప్పుడు తలపల ముందెత్తన గారి నుంచి విన్నప్పుడు నాకేం అర్థం కాలేదండి. మీకు చెప్తా ఉంటే మీరు ఆయన కంటే వేరుగా కనిపించలేదండి. తలపల ముందెత్తనం గారు జీవించి ఉండేటప్పుడు అన్ని రోజులు బోధించారు కదండి. ఆయన్ని నాకంటే వేరుగా చూడడం వల్ల నాకు అర్థం కాలేదండి. మిమ్మల్ని ఆయన కంటే వేరుగా నేను చూడలేను కాబట్టి ఇప్పుడు అర్థమైందని చెప్పడానికి మీకు అవసరం లేదండి. ఇప్పుడు తలపల మురత్నం గారి కంటే మిమ్మల్ని వేరుగా చూడలేను కదా. వింటున్న ఎవరినైనా, నాతో మాట్లాడే ప్రతి ఒక్కరిని ఆయన రూపంగానే కదా చూస్తాను. కనుకొనే కదా ఈ ఇంటికి మీరేం పేరు పెడతారంటే పెట్టేదానికి నేను ఎవరు అలవోకగా అప్పటికప్పుడు ముహూర్తం నిర్ణయించలేదు. సరిగ్గా రామాంజులు గారు అక్కడికి రావడం, ఏం పేరు పెడతారు దీనికంటే, ఏముందంటే ఇది సద్గురు నిలయం అండి అని చెప్పి అప్పటికప్పుడు ఆశువుగా సద్గురు నిలయం అని చెప్పేటప్పటికి ఆయన వెంటనే అప్పటికప్పుడు మైక్ దొరుకుని ఆయన పాట అందుకున్నాడు, స్వాగతం సద్గురు దేవ స్వాగతం అని. కాకతాళీయంగా జరగడం అంటారు, అంటే సద్గురు నిర్ణయం అదంతా. నిర్ణయించేవాడు అక్కడ లేడు, అంతా అంతే. అంత స్పష్టంగా గురుమూర్తి చూపించడం అనేది ఒక కాలానికి, ఒక ప్రదేశానికి సంబంధించింది కాదండి. నేను చెప్పాను కదా, ఆరక్షణం కూడా లేదండి సూచనకి. కాబట్టి భూమను నిన్నే చెప్పారన్నమాట. భూమను భద్రాచలం అని, అందులో లేనివాడు రాముడని తెలిసిన వెంటనే ఆరక్షణం కూడా మీ మాట ఎరిగి నేను ఉళ్ళక్కి అని ఎరిగినటువంటి నన్ను మరిచి ఉండడమే పరిపూర్ణమని ఆయనకు తోచింది. కనుక ఈ రోజు చెప్పిన 238వ కంద పద్యము 1102వ రోజు చెప్పింది మౌన వ్యాఖ్యానము. మౌన వ్యాఖ్యానం అంటే శ్రీకృష్ణ దేశికేంద్రులు పూజారి వెంకటేశం చేత చెప్పకనే చెప్పించినటువంటిదే మౌన వ్యాఖ్యానము.
మరి ఇంత స్పష్టంగా ఊరికే ఉండేటువంటి పుట్టుడినే మరి గురువు స్పందించాలి కదా. ఆహా, ఆ కృష్ణ దేశికేంద్రులు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడై రాసినటువంటి ఈ కంద పద్యాల్లో రేపు మనం 239వ కంద పద్యంలో సద్గురుని స్పందన చూడబోతున్నాం. వారేం చెప్పినా మీరు మీ విశ్లేషణ అద్భుతం గురువు గారు. అవునా? దాంట్లో కంటే ఆయనే, మీలో పలికేది కూడా ఆయనే. నెక్స్ట్ మరి ఇప్పుడు వారి స్పందన రేపు చూద్దాం. ఈరోజు మనం సంజయుని యొక్క నవరసంబులకు నాట్యమయూరి సంజయుని నాలుక పైన ఎలా నాట్యం చేస్తుందో చూద్దాం రండి. జ్ఞాన యజ్ఞం 2వ భాగం. కృష్ణ దేశికేంద్రులకు ధన్యవాదాలు, కృష్ణ దేశికేంద్రులకు భరతవాక్యం. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ సంజయుని పలుకులకు నాంది వాక్యం. ఇప్పుడు మనం ఈరోజు 75వ శ్లోకం. అక్కడ చెప్పిన సాక్షాత్తు ఇక్కడ ఉంది కానీ అండి. శ్రీ సంజయ ఉవాచ వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. ఈ స్వయం పదానికి అర్థం చెప్పేదానికి నాకు ఈ క్లాస్ అంతా కూడా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉండేది ఆయనే. చూడండి, భగవద్గీత రాసింది వ్యాసుడు, వినింది వ్యాసుడు, చెప్తా ఉండేది కూడా వ్యాసుడే. ఇదే మాటే ఆయన విద్యాప్రకాశానికి చెప్పేది, రాసింది కృష్ణుడు, వినింది కృష్ణుడు అట్లా చెప్తాడు, చెప్పింది కృష్ణుడు అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా కృష్ణుడు అని చెప్పినా వ్యాసుడు అని చెప్పినా వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాసిష్టం అంటే అద్భుతంగా చెప్పబడినటువంటిది అని అర్థం. వాసిష్టం అంటే మంచి అద్భుతమైనటువంటి సాక్షాత్కరించేటటువంటి కంటి ముందర కనపడేటటువంటి ప్రసన్నమయ్యేటటువంటి ప్రత్యక్ష ప్రమాణమయ్యేటువంటి విధంగా చెప్పేటువంటి పలుకులు అని అర్థం. ఇది ఎట్లొచ్చింది మనకి భగవద్గీత అంటే అదే చెప్తున్నాడు మన సంజయుడు. సంజయుడు చెప్తాడా? అన్ని వ్యాసుడు రాసిందే కాబట్టి వ్యాస ప్రసాదాత్ ఎత్తుకుంటాను, అదే స్టార్టింగ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి భగవద్గీత మనకు 1102 రోజులుగా మనం వింటున్నాము అంటే ఇది ఖచ్చితంగా వ్యాస భగవానుని కృప. వ్యాస భగవానుని కృప. సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చినాడు నాకు తెలియదు కానీ తలపల మునిరత్నం గారు మాత్రం నా తల మీద గట్టిగా కూర్చొని స్పష్టంగా పలుకుతున్నాడు. ఆయన చెప్పేవారు, నేను ఎన్నోసార్లు అడిగిన, గురువుగారు మీకు పండ్ల సెట్ కంప్లీట్ గా ఈ పండ్లంతా కూడా కొత్త పండ్లు కట్టించేస్తానని చెప్పేటోడిని నేను. అప్పుడు ఆయన చెప్పేటోడు, నా నోట్లో పండ్ల నుంచి శబ్దం ఏమంటారు స్పెల్లింగ్ మిస్టేక్ పలుకుతుందని నీకు తెలిసింది కదయ్యా. ఇప్పుడు ఆ శబ్దంలో లేదు కదా, నా నోట్లో నుంచే శబ్దం తప్పు వచ్చేది నీకు. వ్యాసుడు రాసిన దాంట్లో తప్పులేదు కదా. అది వ్యాసుడు రాసింది తప్పు లేదు, మీరు పలికే దాంట్లో ఆ పళ్ళ వలన తప్పు కనపడుతుంది అని నీకు తెలిసింది కదా అని మరి ఆయన చెప్పిన దానికి భావం ఇప్పుడు మీరు చెప్పింది అని ఆ రోజు గ్రహించలేకపోయినానండి. పూజారి వెంకటేశమా, నీ పండ్లు బాగుంటాయి కదరా, నీ నోట్లో పలికేది నేనే కదరా అని ఆయన చెప్తా ఉండేది ఇప్పుడు వ్యాసుడు వల్లే తెలుస్తుందండి. ఒరే నాయన, నీ పండ్లు బాగున్నాయి కదరా బాబు. జాతస్య మరణం ధ్రువం, పండ్లు వచ్చినాక పండ్లు రాలిపోవడం, శరీరం వచ్చినాక శరీరం మట్టిలో కలిసిపోవడం ఖాయం కదా నాయన. మరి ఖాయము ఖాయంగా మట్టిలో కలవడం ఖాయం. అలాంటప్పుడు మరి అద్భుతమైనటువంటి శబ్దాలు నీ నోట్లో నుంచి పలికేది కూడా నేనేనే కదరా అని ఆ రోజు చెప్తే నేను తెలుసుకోలేకపోయినానండి. ఈరోజు తెలుసుకున్నానని మీకు చెప్పలేకపోతున్నానండి.
కాబట్టి వ్యాస భగవానుడి కృప వలన అంటే సాక్షాత్తు తలపల మునిరత్నం గారే వ్యాస భగవానుడిగా, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ను కూడా వ్యాస భగవానుడిగా చూస్తేనే వాడు పరిపూర్ణుడు. అప్పుడు అందువల్ల నేను ఇంకా ఆయన కాకుండా ఎట్లుంటాను? ఇంకా నేను అంటే సంజయుడు అనే నేను కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నేను కాదు, ఈ యొక్క పూజారి వెంకటేశం అనే నేను కాదు, వ్యాస ప్రసాదం వల్ల స్పందించిన నేను. వ్యాస ప్రసాదం వల్ల స్పందించిన నేను వ్యాసుడే కదండి. అంతేనా? ఇందులో ఏమైనా అనుమానం ఉందా? మరి గుహ్యం పరం అచల పరిపూర్ణమైనటువంటి రహస్యం. పరం పరిపూర్ణం అండి. మొదట్లో ఏం చివర పరం చూసుకుంటాం. ఏదైతే భగవద్గీత అంతా కూడా గుహ్యాద్గుహ్యతరం మయా రహస్యాతి రహస్యం, అత్యంత రహస్యాలలోకెల్లా రహస్యమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగాన్ని యోగేశ్వరుడు చెప్తా ఉంటే బాబా ఇక్కడ జంట పదాలు చూడండి. యోగము యోగేశ్వరుడు, అచలము అచలుడు, పరిపూర్ణము పరిపూర్ణుడు. నిన్నటి వరకు కృష్ణ ప్రభువులు కూడా ఇదే చెప్పారు కదండి. ఏది భద్రాచలము భద్రాచలుడు అని చెప్పాను, మీకు గుర్తుందా? భద్రాచలము పరిపూర్ణము, భద్రాచలుడే పరిపూర్ణుడు. రెండో వాడు ఇక్కడ ఎవరు ఉండారండి? రెండోది ఎక్కడ ఉందండి? మాట్లాడేదంతా నాటకం పూటకమే కదండి. భద్రాచలం అనేది మరి భద్రాచలం అనేది ఖమ్మం జిల్లా కాదండి. అలభద్రాచలమనిన బయలుగా గుర్తెరగవలయు, అలభద్రాచలమనిన బయలుగా గుర్తెరగవలయు. రాముడు ఇక్కడ భద్రాచలము అంటే మనము అచల పరిపూర్ణమని, రాముడు అంటే పరిపూర్ణుడు అనే భావంలో తీసుకుంటే మాట్లాడేవాడు లేనివాడే కదండి. తీసుకోవాల్సిన కోణం అది. అంతే అంతే, తీసుకోవాల్సిన కోణం అంతే. మరి సాక్షాత్తు ఆ పదం ఇతను వాడతాడు, సంజయుడు కూడా ఉపయోగిస్తాడు చూడండి. సంజయుడు ఉపయోగించినట్టు వ్యాస భగవానుడు వాడతాడు. యోగం అంటే అచల పరిపూర్ణ రాజయోగం అండి. కథయత అంటే చెప్తా ఉండేవాడు. యోగం అంటే అచల పరిపూర్ణ రాజయోగము. కథయత అంటే చెబుతున్నటువంటి. యోగేశ్వరాత్ యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడు. చెబుతున్నటువంటి అంటే శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక పాత్రను నామమాత్రంగా పెట్టి అచల ఋషి రాస్తాడండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది మనం వినలే. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినట్టు వింటాను. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యోగము యోగేశ్వరుడు ఒక్కటే. మట్టి కుండలో మట్టి కుండ ఒక్కటే. పరిపూర్ణ సూచన అయినటువంటి పరిపూర్ణము పరిపూర్ణుడు ఒక్కటే. తెలుసుకునే విషయం తెలుసుకునేవాడు ఇద్దరు ఒకటే. అంతే కదా. ఇప్పుడు చూస్తే మరి కృష్ణాత్ సాక్షాత్, అది కృష్ణాత్ సాక్షాత్ అంటే వ్యాస భగవానుడైనా శ్రీకృష్ణుడైనా అర్జునుడైనా సంజయుడైనా అచల పరిపూర్ణుడు అని చూసినటువంటి వాడు అచల పరిపూర్ణుడు. అంటే దాని రహితాన్ని తెలిసినటువంటి వాడు ఇవేమీ కాకుండా అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేవాడై ఉండాడు కదా. శ్రుతవాన్ విన్నాను. చూడు, భగవద్గీత సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు, కానీ ప్రత్యక్షంగా విన్నానంటున్నాడు.
సాక్షాత్తు అంటే ప్రత్యక్షము అని అర్థం అండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ప్రత్యక్షమా పరోక్షమా అని చెప్పేటప్పుడు చెప్పాను మీకు. అచల పరిపూర్ణం సాక్షాత్తు అంటే ఎస్. ఎట్లా ప్రత్యక్షము అనేది సద్గురు విచారంలో తెలిసిపోతుంది. కాబట్టి వ్యాస భగవానుడు దివ్య దృష్టిని పొందినవాడై, ఈ దివ్య దృష్టి ఎలా వస్తుందంటే చాలా ముఖ్యమైనటువంటి సూచన అండి. రమణ మహర్షి లాంటి ఏ కొందరికో తప్ప నాకు, నా బోటి వారికి ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి పిలిచి కూర్చొని పెట్టి తెరగప్పి చెవులు మంత్రం చెప్తే తప్ప నేను ఇంకా తెలుసుకోలేదండి. అలాంటిది ఊరికే నోటి మాటల చేత, గురువును మార్చినంత మాత్రం చేత, ఈ గురువుకి ఇంకో గురువుని మార్చినంత మాత్రం చేత, మారవకుండా ఉన్నంత మాత్రం చేత అదంతా అంత ఈజీగా తెలియదండి. ఒక ఆయన అడిగా, ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇంత దూరం ఎందుకు అయిపోయినావు, మేమంతా ఉన్నాం కదా, నీకు దగ్గర గురువులుగా మీకు కనిపించలేదా అని అడిగినాడు ఆయన నాగేశ్వరరావు. ఆయన చెప్తారు, నాకు తెలియదండి అవంతా, నన్ను ఎందుకు అడుగుతారండి, మా అమ్మ నాయన కదా నాకు గురువు ఫస్ట్, మా అమ్మ నాయన అడిగి తెలుసుకుని నాతో మాట్లాడబాకండి నేను ఒకటే మాట. గురువు తాను చేయలేకపోతే ఖచ్చితంగా ఒక దగ్గర పంపించాలి. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ నేను సూచన చేయలేకపోతే, నాగేశ్వర ప్రసాద్ గారు దయచేసి మీరు ఇప్పుడు మేక నిర్భయానంద స్వామి లాగా భావించి ఏదో ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఆశ్రయించి మళ్ళీ మీరు నమ్మి అతన్ని సేవించండి, అతని ప్రవర్తనలో ప్రవర్తించండి, నేను పంపించాలి. ఎగ్జాంపుల్ అండి, నేను పంపించాలి. కానీ ఇక్కడ వేదవ్యాసుని కృప వలన పరమగోప్యమైనటువంటి ఆ యొక్క అచల పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా కంటితో గోడ చూస్తున్నంత స్పష్టంగా, కొండెదురుగా పెట్టి చూసినంత స్పష్టంగా నేను కనిపిస్తా ఉంటే, నేను చూస్తా ఉంటే సంతోషాన్ని నేను ఎలా చెప్పగలనండి. ఇందుకే కదా ఆవిడ ముందే రాసి పెట్టారు, చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురుదేవి, మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. ఇది మరి సద్గురుమాత దేవి గారి స్పందన, కావూరు నాగేశ్వర ప్రసాద్ స్పందన. మరి దీన్ని వినేసి జ్ఞానేశ్వరి స్పందన ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఈరోజు 75-76 శ్లోకాలు, 2 శ్లోకాలు అవ్వాలా. నేను అదంతా మర్చిపోయి నా ఇష్టంగా నేను ఏదో మాట్లాడేస్తున్నా ఏం తెలియకుండా. చిత్రం ఏంటంటే ఆనంద ఆవేగము, నా పరిస్థితి అది. మన జ్ఞానేశ్వరి భగవద్గీత కొంచెం పైకి ఎత్తండి. ఆనంద ఆవేగము సమాప్తమయ్యింది అంటే ఆనందించేవాడు లేడు. అయినా సంజయుడు చెప్తున్నాడని రాశారు వ్యాస భగవాన్. గురువు పలుకుతా ఉన్నాడని కృష్ణప్రభు రాసినట్టు, శిష్యుడు స్పందించాడని కృష్ణప్రభు రాసినట్టు, ఆనంద ఆవేగము సమాప్తమైన పిమ్మట అచల పరిపూర్ణ సూచన అయిన తర్వాత సంజయుని చేత పలికిస్తాడు, స్వయంగా ఉపనిషత్తులకు విదితము కాదు ఈ అచల పరిపూర్ణము. ఎందుకంటే నాణ్యత గ్రంథకోటి కోట్లాది గ్రంథంబులా సారము ఏకమై వినిపించెను, ఎక్కడ సద్గురుని నోట మాత్రమే. ఉపనిషత్తులంటే గ్రంథాలే కదా, ఉపనిషత్తులకు కూడా విదితము కాదు. బ్రహ్మ భగవాన్ అచలమేవ సత్యం అంటాడు అనంతోపనిషత్తు. నేను అందుకనే గురువు గారి దగ్గర ఎన్నోసార్లు క్రాస్ చేసి ప్రశ్నించేవాడిని. గ్రంథాలు భాష్యాలు దీనికి పనికిరాదంటారు ప్రతిరోజు గురువు గారు నా దగ్గర. ఆయన చెప్పేవాడిని, మరి అనంతోపనిషత్తు గురువు గారు అని చెప్పి వెనకాల పాట పాడేది. అనంతోపనిషత్తు ఖచ్చితంగా చదవాలా అనేది గురువు గారు. అదేవిధంగా న్యూస్ పేపర్ చూడబాకండి అంటారు ఎక్కడ SSYలో. మరి రోజు నేను అంతర్యామం చదువుతానండి, ఆది చదవండి పర్వాలేదు అంటే ఎగ్జామిషన్ ఉంటుంది అక్కడ చూడండి. అంటే అది కరెక్టే ఇది కరెక్టేనండి. న్యూస్ పేపర్ తిప్పితే మనం ఏం తిప్పుతాము, ఆటోమేటిక్ గా రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ ఇవన్నీ చూస్తాం. అవన్నీ చూడొద్దంలే నేను.
అవి అవసరం ఉన్నాయా లేకపోయినా చూస్తాం. నేను పేపర్ ఓపెన్ చేస్తే అంతర్యామి పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాను. మిగతా అవి నన్ను ఆకర్షించలేకపోతున్నాయి, అవి నా దగ్గర వెనుదిరుగుతున్నాయి. అట్లా ఉపనిషత్తులకు విదితం కాదండి. ఉపనిషత్తుల్లో ఉండేది సద్గురుమూర్తి నాలో నింపారండి. కాబట్టి ఉపనిషత్తులకు కూడా సాధ్యం కానటువంటి ఆ యొక్క జ్ఞాన అజ్ఞాన అతీతమైనటువంటి అచల పరిపూర్ణ సూచనను సాక్షాత్తు కలపల మునిరత్నమే వ్యాసదేవుడై వచ్చి ఇక్కడ వినిపిస్తా ఉంటే ఆహా, దాన్ని వినుట తోడనే విన్న వెంటనే ఇప్పుడు నీ నిజ రూపము అచలము, నో నా నిజ రూపము అచలము, రెండు ఒకటే కదూ. నీ నిజ రూపము అచలమన్నా నా నిజ రూపము అచలమన్నా ఒకటే కదూ. నాకు నేను, నీకు మీరు అంటే ఈ రెండిట్లో ద్వైతాన్ని చూడబాకండి. నాకు నేను పరిపూర్ణుడు అన్నప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ తనకు తాను పరిపూర్ణుడు కదా. అట్ట చూస్తే ద్వైత దృష్టి అంతమొందింది అన్నారు. అద్వైతం అని ఇక్కడ మాట్లాడకూడదు. ఆత్మస్వరూపుడు ఎవరైనా కూడా ద్వైత దృష్టి లేకుండా అంతమొందింది ఇప్పుడు నాకు. ఆహా, అన్ని యోగములకు సంయోగము గావించేదాన్ని కృష్ణప్రభు ప్రారంభంలోనే చెప్పేశారు కందార్థాలు. యోగ మార్గములు అన్ని కూడా వచ్చి అన్ని నదులు వచ్చి సముద్రంలోనే కలిసినట్టుగా ఎన్ని వ్యాఖ్యానాలు 700 శ్లోకాలన్నీ కలిపి ఇక్కడ మరి గురువాక్యంలో లేనిదవుతున్నాయే. అన్ని నదులు సముద్రంలో కలిసినంత అని పేరు ఉండదు. ఏ నదికైనా సముద్రంలో కలిసిన వెంటనే పేర్లే. అట్లా అచల పరిపూర్ణత తెలిసిన వెంటనే వీడికి పేరు ఊరు లేనివాడైనాడు కదా. ఏక్ నిరంజన్ దో గడబిడే, ఏకే నిరంజన్, రెండోది ఉంటే అది గడబడే. కాబట్టి ఆ ఒక్కటే అయినటువంటి నన్ను మరి నాలో డూప్లికేట్ అయినటువంటి నాకు నేనే తోచి ఉంటినయ్యా, నా నుంచి వచ్చిన నీ నిజమని నమ్మి ఉంటినయ్యా. ఇప్పుడు మర్చిపోయినానని చెప్పలేను, నాకు గుర్తొచ్చిందని చెప్పలేను. ఎందుకంటే గుర్తొచ్చేదానికి అదేమన్నా నాకంటే వేరుగా ఉందా? అది నేనుగానే ఉంది. మొదటి నేనంతా అదే అయి ఉంది. దాన్ని ఇప్పుడు నేను పొందినానని మీకు ఎలా చెప్పగలను తండ్రి? పొందలేనని చెప్పడానికి నాకు సిగ్గు ఉండద్దా తండ్రి? నేనే అయి ఉండే దాంట్లో సాధనలన్నీ లేనివైనాయి కదయ్యా. ఊరికి అర్జునుడు నిమిత్తంగా చేసుకుని కృష్ణుడు చెప్పినట్టు వ్యాసుడు రాశాడు గాని తనలో తానే బలవంతంగా ద్వైత భావాన్ని నింపుకొని వచ్చి కృష్ణుడు అర్జునుడుగా 2 పేర్లు పెట్టి ఆయన రాశాడు గాని వ్యాస భగవానుడు చెప్పినటువంటి అచల పరిపూర్ణ విచారణలో ఏమని ఆయన చెప్పాడో అట్టి ఆ యొక్క భావాలన్నిటికీ కూడా సర్వోత్కృష్టమైనటువంటి పాత్రమయ్యేటువంటి యోగ్యత ఒక రేడియో పెట్టెలో మంచి పాట వినిపించినట్టుగా పూజారి వెంకటేశం దేహం సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి ఈ యొక్క భగవద్గీత సారాంశాన్ని అంతా చెప్పడానికి ఉపయోగపడింది కదా. నాలాంటి సామాన్యుడైనటువంటి ఈ యొక్క మురికి దేహము, మట్టి దేహము, మలిన దేహానికి ఇంత గొప్ప సూచన మీకు అందించేటటువంటి అదృష్టం దక్కింది అంటే ఇంకా ఈ యొక్క వ్యాస భగవానుడి యొక్క కృపకు నేను పాత్రుడని మీకు ఎలా చెప్పనండి? వ్యాస భగవానుడి సామర్థ్యాన్ని వర్ణించడానికి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా తండ్రి. నెక్స్ట్ 76 అండి. శ్రీ సంజయ ఉవాచ రాజన్. మళ్ళీ రాజు వచ్చిండండి మధ్యలో. ఎవరి రాజా? రాజు ఎవరు? భగవద్గీత తింటా ఉండే ఆయన. ఆయన చూడలేడు, ప్రశ్నించకుండా ఉండలేడు, కానీ ఆ ప్రశ్నకు భగవద్గీతకు సంబంధం ఉండదు. అది కథ. మళ్ళీ వచ్చినాడండి రాజు, గుడ్డి రాజు. రాజన్ కనండి. రాజన్ సంస్మృత్య 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 సంస్మృత్య
సంవాదం ఇమం అద్భుతం సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం కేశవ అర్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు ముహుహు మళ్ళీ ధృతరాష్ట్రునికి చెప్తాడు. ఎట్టింటాడండి ఆయన వ్యాస భగవానుడి యొక్క చమత్కారాన్ని పూజారి వెంకటేశం ఎలా వర్ణించగలడండి? వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతల్లో భగవద్గీతను వాళ్ళ ఇంట్లో కలిగి ఉన్నటువంటి ఆ మానవులలో భగవద్గీతను పట్టించుకోకుండా ఉండే వాళ్ళ కోసం చెప్పినటువంటిదండి ఈ శ్లోకం. భగవద్గీత వల్ల ఏదైనా లబ్ధి పొందాలని భావించేటువంటి అల్పులకు చెప్పిందండి ఈ శ్లోకం. భౌతికమైనటువంటి ప్రయోజనం భగవద్గీత నుంచి ఆశించేటటువంటి ఈ యొక్క తెలివి తక్కువ వారికి ఉద్దేశించిందంటే ఈ శ్లోకం. అది చూడండి ఒకసారి. రాజన్ అంటే భగవద్గీత చేతిలో పెట్టుకొని కూడా దాన్ని పాటించకుండా ఉండేటటువంటి వారి కోసం చెప్పిందండి. కానీ వారు పాటించకపోతే మాత్రం నాకేం నష్టం అండి? సంస్మృత్య పక్కన రెండు పదాలు పెట్టాడు చూడండి. అబ్బ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 ా! ఆహా! ఈ కృష్ణార్జున సంవాదంలో జరిగినటువంటి ఈ యొక్క పరమ రహస్యమైనటువంటి పుణ్యం అద్భుతం రాశారు కదా. పుణ్యం పదం కూడా ఆయన ఉపయోగించాడు. నా పుణ్యాన్ని ఏమని చెప్పమంటారు? పూర్వజన్మ పుణ్యాన్ని ఏమని చెప్పమంటారండి? కేశవార్జున యోహో పుణ్యం. ఈ యొక్క కృష్ణార్జున సంవాదాన్ని అంతర్జాతీయ వేదిక పైన సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ సాక్షిగా పబ్లిక్ అంటే బట్ట బయలుగా చెప్పేటువంటి నా అదృష్టాన్ని, నా పూర్వజన్మ పుణ్యాన్ని మీకు ఏమని చెప్పాలండి? కృష్యామి అంటే సంతోషిస్తున్నాను అనే మాట సరిపోదే, ఆనందిస్తున్నాననే మాట సరిపోదే, అద్భుతమైనటువంటిది అనే మాట సరిపోదే, కానీ పదాలు వాడారు. ఆహా! కృష్ణార్జున సంవాదాన్ని రహస్యంగా పుస్తకంలో ఉండినటువంటి దాన్ని క్రీస్తు శకము 2021 నుంచి 24 వరకు 3 సంవత్సరాలుగా మీకు చెబుతున్నటువంటి నా ఆనందాన్ని మీకు ఇప్పుడు నేను ఏమని వర్ణించగలనండి? ఇది కృష్ణార్జునుల మధ్యలో 10 నిమిషాలు జరిగిందంటారు, మన మధ్యలో 3 సంవత్సరాలు రాజ్యమేలింది కదండి. ఈ సంవాదాన్ని సంస్మృత్య మీకు 6 నుంచి 7 వరకు నేను చెప్తాను గాని మళ్ళీ ఉదయం అంతర్జాతీయ వేదిక పైన జూమ్ క్లాస్ లో మీరు దర్శనమిచ్చేంత వరకు నేను ఎంత సంతోషంగా ఉంటానో దాన్నే సంస్మృత్య 2 సార్లు రాసినారండి. అంతేనండి. అదే పదే అంటే మాటికి నాకు మీ ధ్యాసేనండి. మీరిచ్చేటువంటి ప్రశ్నల వెనకాల నా వృత్తి నిర్వహణ, నా విధి నిర్వహణ, నా గమనం, నా ప్రవర్తన ఉంటుందండి. ప్రతిరోజు తరగతిలో మీరు ఇచ్చేటువంటి ప్రశ్న నన్ను ఆచరింపజేస్తుందండి. అది అట్లా సాధ్యం. ప్రశ్న అడిగేవాడు అజ్ఞాని. అది గురువుకి సంబంధం. గురువు ఎందుకు ఆచరిస్తాడు? గురువుకి ఆయన పరిపూర్ణుడైనప్పుడు ఈ శిష్యుడు ఏదో అజ్ఞానం అడుగుతాడు, అజ్ఞానం అడిగినది ఏం చెప్తాడు, వీడు మీదకుంటాడు. అంతేగాని మీలో అంటే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ప్రశ్నించడానికి భగవద్గీత కారణం కాదంటారా? భగవద్గీత కారణం. వ్యాసుడు పలుకులు కాదంటారా? వ్యాసుని పలుకుల వల్ల మీరిచ్చినటువంటి ప్రశ్నల్ని వ్యాసుడే నాకు ఇచ్చినట్టుగా భావించడం వద్దంటారా? నన్ను దిద్దడం కోసం తప్పుంటే దిద్దుడది నాకిష్టం 100 గంధ పద్యాల లోపే నాకు సూచన అయిందంటాడు కురుపూడి నాగేశ్వరరావు. నాకు గురువే అవసరం లేదంటాడు. గురువు దగ్గరికి ఎందుకు పోయినావు అంటే కురుపూడి నాగేశ్వరరావు చెప్పే సమాధానం ఇప్పుడు మనకు ఆదర్శం. గురువుకి అప్పుడు శిష్యుడు కూడా అవసరం లే. ఏమండి? అప్పుడు గురువుకు శిష్యుడు కూడా అవసరం ఉండదు. గురువు అవసరం లేనప్పుడు. అదేనండి చెప్తాండేది ఆయన. నాకు కొత్తగా గురువు అవసరం లేదండి, నాలో ఆల్రెడీ గురువు ఉన్నారని అర్థం. అది ఎందుకు ఎట్టుండారా అంటే చెప్తాడు ఆయన. పూజారి వెంకటేశం గారి దగ్గరికి నేను వెతుక్కొని పోవడం అనేది అది రెండో మాట. అది గురువు గారు నన్ను ఎత్తుక్కొని వచ్చినాడు అంటాడు. ఎట్లయ్యా అంటే నాకు తల్లిదండ్రులు చెప్పబట్టే కదా నేను గురువు గారి దగ్గరికి పోయినాను.
100 కందపద్యాల్లోపు ఉండేటువంటి సారాంశాన్ని నేను విన్నాను కదా. అమ్మ నేను ఇన్ని రోజులు మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇదేనా అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగారట. అవును నాయన, ఇంత స్పష్టంగా ఉంది కదా, ఈయన గురువుగా ఎంచుకోవడంలో నీకు ఇబ్బంది లేదని వాళ్ళు నన్ను ముఖం చూసి పర్సనాలిటీ చూసి మెచ్చుకున్నారా? లే, కేవలం గురువాక్యాన్ని నమ్మి గురువుని ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళే గురుమూర్తులండి. కనుక వేదవ్యాస మహర్షిని నేను మీలోనే చూడగలనండి. ఇంకా కొత్తగా గురువులు, శిష్యులు, పదాలు, వాక్యాలు ఏంటండి? కాబట్టి నాకు సంస్మృత్య అంటే గంట సేపు క్లాస్ అయిన తర్వాత మిగతా 23 గంటలు కూడా నేను వ్యాస భగవానుడి సూచనను పాటించేటువంటి ప్రయత్నంలో మీ ప్రశ్నలే నన్ను నడిపిస్తున్నాయండి. ఇప్పుడు ఇదేనండి, శిష్యుడు ఎప్పుడు కూడా ఎట్లాగే చేయాలి, విచారణ అన్నట్టు ఇలా చేస్తేనే అప్పుడు ఆ గురుస్థితి కలగలుగుతారు. అంతే కదా? అంతే. కాబట్టి దీన్ని ఆనందం అని నేను చెప్పలేను. ఒకసారి జ్ఞానేశ్వరి ఏమైనా చెప్తారేమో చూద్దాం రండి. ఆ తర్వాత సంజయుడు ఇట్లా చెప్తున్నాడండి, రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, చూడవయ్యా, ఈ యొక్క ఆ రాజుని అంటానే అతను అప్పుడు సంజయుడుగా సంజయుడుగా అప్పుడు అంటున్నాడు. అంతకుముందు సంజయుడు, ధృతరాష్ట్రుడు ఈ మాట లేదు, అతనికి ఎక్కువ ఆనందంలోనే ఉండేవాడు. ఇప్పుడు కూడా మామూలు మాటల్లోకి వచ్చి రత్నం స్వయంగా తన ప్రకాశం తనపైనే పడినట్లు ఇప్పుడు స్వయంగా ఈ యొక్క సంజయుడే వ్యాసుడండి. సంజయుడే వ్యాసుడు, వ్యాసుడే సంజయుడు. స్వయంగా తన విస్మయము చేత పూర్తిగా వ్యాపించబడిన వాడాయను. మీరు ప్రశ్న నాకు ఇవ్వాలని మీరు క్లాస్ ముందు ఏమైనా రాసుకుంటారా? అలాంటప్పుడు మీలో ప్రశ్నించేవాడు వ్యాసుడు కాదా? అంతేనా కదా? చూడండి, స్వయంగా మీరే వ్యాస భగవానుడు అవుతున్నారు. చెప్పిన దాంట్లో మీరు ప్రశ్నించేటువంటి ప్రశ్నకు నేనేమైనా పుస్తకాలు ఎతికి చెప్తానా? అప్పుడు నాలో నుంచి సమాధానం చెప్పి ఆయన కదా. చూసుకోండి, చంద్రోదయం అయితే హిమాలయం పైన ఉండేటటువంటి సరోవరాలన్నీ కూడా స్ఫటిక శిలలతో సమానంగా కనిపించినప్పటికీ అది మంచు కొండలే. నేను మీకు పూజారి వెంకటేశంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం భ్రమాజనితమైనటువంటి మాయాదేహమే. మాయకు అతీతమైనటువంటి వాడికి మాయాదేహంతో పని ఏంటి? కాబట్టి చంద్రోదయంలో మంచు ముక్కలు స్పష్టంగా మెరుస్తున్నప్పటికీ సూర్యోదయం అయితే కనిపిస్తాయా? సూర్యుడు వస్తే వెంటనే ద్రవరూపంగా నీళ్ళగా కనిపిస్తుంది. అట్లా సూర్యోదయమైన వాడికి చీకటి కనిపిస్తుందా? అట్లా ఒక్కసారి వ్యాస భగవానుడు అపరోక్షమైన తర్వాత అతనికి మళ్ళీ ఏదన్నా వినాలనిపిస్తుందా? కాబట్టి మరి చంద్రోదయంలో రాయిలాగా కనిపిస్తుంది మంచుకొండ, రాయిలాగానే కనిపిస్తుంది మంచు చంద్రుడు ఉదయించినప్పుడు. సూర్యోదయంలో స్పష్టంగా కరిగి నీళ్ళైపోతుంది. అట్లా మీకు నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ మాటల రూపంలో కనిపించడమే తప్ప ఈ మాటలన్నీ లేనివే. మాట లేనట్టి బయలున మాట కలిగెననుట వినుట మాయ గదయ్యా. మాట మాయ అయితే మానెను మాటను మాట్లాడి మనము మానుదమవలన్, అది ఇదే. కాబట్టి సంజయుడికి తన శరీర ధ్యాస వచ్చుట తోడనే ఇప్పుడు సంజయ అని చెప్తే పిలిస్తే పలికితే మాత్రం, ఇప్పుడు మీరు అమ్మగారు మిమ్మల్ని ఏమండి అని చెప్తే మీరు పలికితే మాత్రం ఆవిడలో మీరు వ్యాస భగవానుడిని చూడలేరా? చూడాలి. అప్పుడే మీరు ఆ సూచన అయినట్టు. శ్రీకృష్ణార్జునుల సంవాదం జ్ఞప్తికి వస్తానే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ మనవడు మీ మనవరాలు తాత అని పిలిస్తే కూడా వ్యాస భగవానుడు సాక్షాత్తు కృష్ణమూర్తి పిలిచినట్టే ఉండాల. అందుకే కదా మీరు ప్రతిరోజు కూడా దానికి సంబంధించినటువంటి పాటల్ని మీరు పాడకుండా ఉండలేరు కదా. ఇంకా మీరు జీవించి ఉన్న నాళ్ళు మీరు ఇంకా కృష్ణతత్వానికి సంబంధించినటువంటి
మరి అచల పరిపూర్ణ సాహిత్యానికి సంబంధించినటువంటి పాటల్ని ట్యూన్ మార్చి పాడకుండా మీరు ఉండలేరు అంతే. అవునా కదా? కాబట్టి ఈ సంవాదము, కృష్ణార్జున సంవాదము అతనికి జ్ఞప్తికి వచ్చడు చూడండి. మళ్ళీ 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 ఈ శరీరం అనే ధ్యాసనే మర్చిపోతున్నాడు. అంతే కదా పరిపూర్ణత. నిన్నే కదా మనకు చెప్పారు, మీ మాట ఎరిగి ఉళ్ళక్యని నా మాటను మరిచిన ఉనికి నయమని తోచెన్. గురువు గారి మాట తెలిసిన వెంటనే శిష్యుడు గురువు అనేటువంటి మాటల్ని మరిచి మాటలేనట్టి బయలు స్థితిలో ఉండడమే ఉచితం కదండి. ఈ క్రమమే ఆ సమయంలో అంటే తన శరీర ధ్యాసని, తన ధ్యాసను మరిచి అచల పరిపూర్ణుడుగా మసలుతున్నటువంటి ఆ యొక్క సంజయుడు మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని 1103వ ఎపిసోడ్ చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనయ్యా, వేదవ్యాసుని కరుణతో చక్కగా దివ్య దృష్టిని పొందిన గుహ్యాతి గుహ్యమైన ఈ గీత భగవానుడే స్వయముగా విజయునికి చెప్పగాను ప్రత్యక్ష ప్రమాణమై వింటిని. ఆహా, అద్భుతం అయినట్టిది, అత్యంత పుణ్యప్రదమైనట్టిది, స్మరించినంతలోనే ఆనంద పరవశము చెందుతున్నా సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పై
అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం